బండి అరెస్టుపై బీజేపీ హైకమాండ్ రంగంలో దిగింది. 10వ తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ ఆ తర్వాత ప్రచారాల్లో బండి సంజయ్ హస్తమున్నట్లు నిర్ధారించారు. బండి సంజయ్ విడుదలయ్యే వరకు అటు వారి కుటుంబంతో పాటు బీజేపీ కార్యకర్తలు కూడా అండగా మేమున్నామంటున్న బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఎస్ ప్రకాష్ రెడ్డితో మా ప్రతినిధి కీర్తన ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో ఉన్నారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఎస్ ప్రకాష్ రెడ్డి గారు. ఆయన అడిగి తెలుసుకుందాం, అసలు బండి సంజయ్ గారు అరెస్ట్ వెనుక కారణం ఏంటి, అసలు ఏం చెప్పకుండానే అరెస్ట్ చేశారు, కాకపోతే 10th పేపర్ లీకేజ్ విషయంలో అరెస్ట్ చేశారన్నట్టుగా తెలుస్తోంది. దీనిపైన మరింత సమాచారం ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, గతంలోనూ కూడా టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ విషయంలో గన్ పార్క్ దగ్గర బండి సంజయ్ గారు నిరసన చేసినప్పుడు అప్పుడు అరెస్ట్ చేశారు పోలీసులు. ఇప్పుడు అసలు ఏమీ చెప్పకుండానే అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేశారు, అది 10th పేపర్ లీకేజ్ విషయంలో. సో ఇలా చెప్పకుండా వచ్చి అది కూడా అర్ధరాత్రి అరెస్ట్ చేయడంలో కుటుంబ సభ్యులు కానివ్వండి, ఇటు బీజేపీ కార్యకర్తలు కానివ్వండి ఎంతో ఆందోళనకు గురై ఉంటారు కదా, దీని గురించి మీరు ఏం చెప్తారు? టీఆర్ఎస్ పార్టీ చేసే పని అది కదా, అంటే ఏ దొరకకపోతే అరెస్ట్ చేసి దాన్ని ట్విస్ట్ చేయడం, రాజకీయ ట్విస్ట్ చేయడం కోసం చేసినటువంటి ప్రయత్నం. నిన్న అప్రశాంత్ అనే వ్యక్తి హెచ్ఎంటీవీ రిపోర్టరు, గతంలో రాజ్ న్యూస్ రిపోర్టర్, ఇంకో ఛానల్ రిపోర్టరు, ఆయన బండి సంజయ్ గారికి ఒక వాట్సాప్ దాంట్లో ఒక పేపర్ పెట్టినాడు అనేది ఆరోపణ. ప్రెస్ రిపోర్టర్స్ ఎవరికైనా సమాచారం ఇస్తారు. మాకు కూడా నేను మన తాండూరు పోయినప్పుడు, వికారాబాద్లో నేను ఉన్నప్పుడు సమాచారం ఇచ్చారు, ఈ పేపర్ లీక్ అయినా వాడతా అని చెప్పి. ఆ సమాచారం ఇవ్వటమే నేరంగా పరిగణించేటువంటి పరిస్థితులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. అది నేరం కాదు, అది పాపం కాదు, అది కష్టం కాదు. బట్ దురదృష్టం ఏంటంటే దాన్ని కూడా నేరంగా చిత్రీకరించే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. కాబట్టి ఇది పెద్ద ఇష్యూ కాదు. బట్ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టి, గతంలో కాదు, జీవో 317 జీవో కోసం వచ్చినప్పుడైతే బండి సంజయ్ గారిని ఊచలు కోసి బండి సంజయ్ గారిని అరెస్ట్ చేశారు. అంతకుముందు ఈ పార్టీకి అలవాటు అయిపోయింది తెలంగాణ ప్రభుత్వానికి. కోదండరామ్ గారిని తీసుకొచ్చి ఇంట్లో కూర్చొని ఉంటే ఇంట్లో కిటికీలు వలగొట్టి అరెస్ట్ చేసినారు. కాబట్టి ఇటువంటి అప్రజాస్వామిక, అన్డెమోక్రటిక్ యాటిట్యూడ్, డిక్టేటరియల్ యాటిట్యూడ్, పోలీసులను ఉపయోగించి ఉద్యమాలను ఆపాలనుకునేటువంటి ఒక స్థాయి దిగజారితే దానివల్ల నష్టపోయేది ప్రభుత్వాలే, పార్టీ కాదు. ప్రతిపక్ష పార్టీలకే లాభం జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్నాయని మాకు మంచిగా అనుకుంటాం. ఆ పోరాటం కొనసాగుతుంది, ప్రజల పక్షాన పోరాటం కొనసాగుతుంది. ఈ అరెస్టులు ఇటువంటి జైళ్ళు మాకు చాలా పోతాయి. నేను చిన్నగా ఉన్నప్పుడు 18 ఏళ్ళప్పుడు నేను జైలుకు పోయినా, వారం రోజుల నుంచి కూడా జైలు ఉండొచ్చు. అప్పుడు ముషీరాబాద్ జైల్లో ఏం ఫరక్ కూడా. సంజయ్ గారు కూడా ఇప్పటికీ 10 సార్లు జైలుకు పోయి ఉంటాడు. అంటే ఇప్పుడు ఏప్రిల్ 8న ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన కూడా జరగనుంది కదా సార్, అది ఫెయిల్ చేయడం కోసమే ఇటువంటివన్నీ తెస్తున్నారు అని చెప్పేసి కూడా అంటున్నారు. మరి దీనికి అది కూడా కారణం. ఎందుకంటే మొదటిసారిగా ప్రధానమంత్రి గారు సుమారుగా 12,000-13,000 కోట్ల రూపాయల తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలో జాతికి అంకితం చేసే కార్యక్రమానికి వస్తున్నప్పుడు సహజంగా ఏంటంటే ప్రధానమంత్రి గారు పర్యటన జరగబోయే వేదిక నుంచి తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాల కింద ప్రత్యేకంగా ఇచ్చిన నిధులన్నిటి యొక్క చిట్టా విప్పబోతున్నాడు. ఇప్పటిదాకా కేసీఆర్ మోడీ ఏమిచ్చిండని చాలాసార్లు మాట్లాడారు. ఆ మోడీ ఏమిచ్చిండో చిట్టాను మోడీ గారు చెప్పబోతున్నారు. కాబట్టి అది కనుక చెప్తే తెలంగాణలో ప్రకంపనలు వస్తాయని చెప్పి భయానికి ఇటువంటి పనులు చేస్తున్నారు. మోడీ గారు వస్తారు, ప్రైవేట్ కౌన్సిల్లో మాట్లాడతారు, తప్పకుండా మీ సంగతి ఎందుకు చెప్తారు. మోడీ గారు తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చిన చిట్టా మొత్తం ఇప్పుతారు. అప్పుడు మీ తలకాయ పెట్టుకుంటారు, ప్రజలు చూస్తారు మీ సంగతి ఏందో. అప్పుడు మేము అనుకుంటాం 10th క్లాస్ ఎగ్జామ్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనేటువంటి ఒక కోణం, అది ఒక యాంగిల్. బట్ టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అనేది అది చాలా ముఖ్యమైనది, చాలా ఇంపార్టెంట్ కూడా. టీఎస్పీఎస్సీ లీకేజ్ అనేది చాలా దుర్మార్గమైంది. 30 లక్షల మంది ఉద్యోగార్థులకి, ఉద్యోగం ఆశించే వాళ్ళకు జీవితాల మీద నీళ్లు పోసినట్టయింది, వాళ్ళ జీవితాలను మంట కలిపినట్టయింది. అట్ ది సేమ్ టైం ఫెయిల్ కావడం అనేటువంటిది కొంచెం మంచి పద్ధతి కాదు. ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఒకసారి ఇట్లా గ్లోబరీనా పేరు మీద ఎగ్జామ్ పేపర్లో ఫెయిల్ అయినారు, తప్పుడు వాల్యుయేషన్ వల్ల ఫెయిల్ అయినారని బయటకు వచ్చినప్పుడు 23 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇటువంటి అన్ని కూడా ఖచ్చితంగా ప్రజల మీద ప్రభావం చూపిస్తాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తున్నటువంటి పనులు సమర్థవంతంగా చేయని కారణంగా, అది 10th క్లాస్ ఎగ్జామ్స్ కానీ, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కానీ, డిగ్రీ ఎగ్జామ్స్ కానీ, యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి పనులు కానీ, అదేవిధంగా టీఎస్పీఎస్ ఎగ్జామ్ కానీ సమర్థవంతంగా నిర్వహించాలని అసమర్థ ప్రభుత్వం. కాబట్టి సహజంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బందులకు మేము ఇచ్చే భరోసా ఒక్కటే, మేము అధికారంలోకి వస్తే టీఎస్పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేస్తాం, జాబ్ క్యాలెండర్ మేము ప్రకటిస్తాం. నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ఏ నిర్ణయం అయితే తీసుకొని ఉద్యోగార్థుల విషయంలో ఎటువంటి పైరవీలకు తావు లేకుండా ఏ విధంగా అయితే మెరిట్ బేసిస్ మీద ఉద్యోగాలను ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారో, మెరిట్ స్టూడెంట్కి అన్యాయం జరగకుండా ఏ ప్రొసీజర్ అయితే ఉందో ఆ ప్రొసీజర్ను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తారు. సో బండి సంజయ్ గారి అరెస్ట్ని నిరసిస్తూ చాలా మంది ఇప్పుడు ఉన్న బీజేపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అరెస్ట్
అరెస్ట్ చేశారు. దీని వెనకాల చాలా గందరగోళ పరిస్థితి అయితే నెలకొంది. నాన్ బెయిలబుల్ కూడా ఇచ్చారు. సో బండి సంజయ్ గారు ఎప్పుడు బయటికి రాబోతున్నారు, ఆయనని అరెస్ట్ చేశారన్న విషయం తెలియగానే ఇటు కార్యకర్తలను కూడా ఒక రకంగా ఆందోళన అయితే గురయ్యారు. వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకొంతమంది బయటికి కూడా రావడం జరిగింది. మరి బండి సంజయ్ గారు అరెస్ట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. చాలా సెక్షన్స్ కింద కూడా కేసులు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అయింది. ఆయన ఎప్పుడు బయటకు వస్తారో అని కార్యకర్తలు కూడా ఒకందుకు ఆందోళన అయితే కనిపిస్తుంది. ఇటువంటి క్రమంలో ఇటు కుటుంబంతో పాటు కార్యకర్తలు కూడా బండి సంజయ్ గారికి అండగా ఉన్నామని, ఎలా అయినా చెప్పి మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అటు బీఆర్ఎస్ పార్టీని అసలు లేకుండా చేస్తామని చెప్పి కూడా మనకు ప్రకాష్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్. కెమెరామ్యాన్ శివతో కీర్తన, అమ్మ న్యూస్, హైదరాబాద్.